నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కాంగ్రెస్ మార్కు రాజకీయాల్లో ఊహించని మలుపులు సర్వసాధారణం. కానీ సొంత పార్టీ సీఎం నిర్ణయాలపై ఏకంగా పీసీసీ చీఫే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. యాదగిరిగుట్ట పాలక మండలి కమిటీ నియామకంపై అధిష్టానం కూడా సీరియస్ కావడం దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులను కాదని సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయానికి అధిష్టానం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అసలు యాదగిరిగుట్ట పాలక మండలి కమిటీ నియామకం ఎందుకు వివాదాస్పదమైంది? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కూడా తెలియకుండా యాదాద్రి బోర్డు ఖరారైందా? ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డికి ఎలాంటి షాక్ తగిలింది? దీనిపై ఈ స్టోరీలో మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. తెలంగాణలో రగిలిన యాదాద్రి ట్రస్ట్ బోర్డు లొల్లి కాస్త ఢిల్లీ రచ్చబండకు చేరింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏకీభవించారు. ఏకంగా రేవంత్ రెడ్డి ముందే మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి చేసింది తప్పే, ఎవరిని అడిగి యాదగిరిగుట్ట పాలక మండలి కమిటీని నియమించారు. రేవంత్ రెడ్డి మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇది తొందరపాటు నిర్ణయమని పీసీసీ చీఫ్ స్పష్టం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం ఎందుకు మొదలైంది అది కూడా వివరిస్తా. తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ ఈ నియామకాల విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులకు, మంత్రులకు అసలు సమాచారమే లేదు. దేవాదాయ శాఖను పర్యవేక్షించే మంత్రి కొండా సురేఖకు కూడా తెలియకుండా ఈ బోర్డు ఖరారైందనే వార్తలు పార్టీలో కలకలం రేపాయి. ఇటీవల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈ విషయం చెప్పలేదు. దీంతో నల్గొండ జిల్లా నాయకులు తీవ్ర స్థాయిలో హట్టయ్యారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. నామినేటెడ్ పదవుల జాబితాలో బీజేపీ నేపథ్యం ఉన్న నాయకుల పేర్లుండటంతో కాంగ్రెస్ సీనియర్లు షాక్ అయ్యారు. చిరంజీవి కుటుంబానికి అవకాశం కూడా కాంగ్రెస్ లో వివాదాలకు కారణమైంది. బీజేపీతో స్నేహంగా ఉంటున్నారనే ప్రచారం ఉన్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి యాదాద్రి బోర్డులో స్థానం కల్పించడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ ఆంధ్ర నాయకుల పెత్తనం పెరుగుతోందని కొందరు సీనియర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక కుటుంబానికి ఒక పదవి అంటూ ఇప్పటికే మంత్రి పదవి ఉన్న వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ నుంచి మరొకరికి యాదాద్రి ట్రస్ట్ బోర్డు పదవి ఇవ్వడంపై పార్టీలోని ఇతరులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ విషయంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కనుమరుగవుతున్నారు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాలను కుదిపేశాయి. రాజగోపాల్ రెడ్డి విమర్శలకు పీసీసీ చీఫ్ కూడా మద్దతు పలకడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎంటర్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని, పార్టీ నిర్ణయాలు, పదవుల కేటాయింపులో హైకమాండ్ పీసీసీ పట్టు సాధించేలా కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా యాదాద్రి లొల్లి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ సీనియర్లుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.